పులిహోర ట్రాక్స్ పెట్టడంలో తప్పులేదు. సో, షోలో చిన్నపాటి క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి, ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడానికి ఇలాంటివి ఓకే. బట్ ఇద్దరికీ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటే ఓకే. ఆ అమ్మాయి యాక్సెప్టెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ అబ్బాయి యాక్సెప్టెన్స్ కూడా ఉండాల. ఇద్దరికీ యాక్సెప్ట్ అయితే ఓకే. లేదు అంటే వన్ సైడ్ నుంచి ఆ అబ్బాయి సైడ్ ఏదో చిన్నగా రాయేసాడు కాబట్టి ఇంకా జడ్జెసు, హోస్టు ఇంకా బలవంతంగా అది రుద్దారనుకోండి ఘోరంగా. అదెలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున ఇద్దరు హౌస్‌లోకెళ్లారనుకోండి శాలిని, అమన్. వాళ్ళిద్దరే ఇంక ఉండాలి. పొరపాటున శాలిని ఇప్పుడు అక్కడికొచ్చే కంటెస్టెంట్స్, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వేరే వాళ్ళతోటి ఎవరితోనైనా ఉన్నా, లేదా తర్వాత రోహిత్‌తో మాట్లాడుతూ ఉన్నా, అమన్‌ని ఇగ్నోర్ చేసినా గానీ, ఏదో 'ప్రేమిస్తే' సినిమాలో భరత్‌ని హీరోయిన్ వదిలేసినట్టు, ఇంకా మనోడి మీద ఓవర్ సింపథీ చూపిచ్చి, ఆ అమ్మాయిని అనవసరంగా తిట్టుకుంటా ఉంటారనమాట. ఆ అమ్మాయిని విలన్ చేస్తారనమాట. సో, అందుకని నేనేమంటానంటే, ఇలాంటి పులిహోర ట్రాక్స్, ఇలాంటి క్రింజీ ట్రాక్స్‌ని ఎక్కడికక్కడ కట్ చేస్తే బెటర్. బట్ ఎడిటర్ గాడున్నాడు చూసారా? వాడు మరీ ఘోరం అసలు. ఆ పిల్ల ఎప్పుడు సిగ్గుపడుద్దో, ఆ పిల్ల ఎప్పుడు నవ్వుద్దో తెలీదు గానీ, ఎగ్జాక్ట్‌గా ఆ క్లిప్పులు తీసుకొచ్చి మాత్రం అమన్‌కి ఈ ట్రాక్ అప్పుడు తగిలిస్తున్నట్టున్నాడు. అస్సలు అర్థమే కావట్లేదు. అండ్ ఈ అమ్మాయి సైడ్ నుంచి కూడా చిన్నపాటి ఇష్యూస్ ఉన్నాయి. మేబీ ఆళ్ళిద్దరికీ సేమ్ పీఆర్ ఏమో మనకు తెలీదు గానీ ఇదంతా. కాకపోతే ఇది కొంచెం తగ్గిస్తే బెటర్. లేకపోతే అన్నెసెసరీ కాంట్రోవర్సీ అనేది క్రియేట్ అవుతా ఉంటది. వీళ్ళిద్దరి మధ్య నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో, ఇప్పుడు మనం రివ్యూ గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేషేంద్ర. కొత్తగా మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. లైకులు రావట్లేదు. ఏదో యూట్యూబ్ ఆడు అప్డేట్ ఇచ్చాడు కాబట్టి నిన్న సడెన్‌గా వ్యూస్ కనిపించాయి గానీ, ఏదో చిన్నపాటి మోటివేషన్ కోసం. మీరు లైకులు చేస్తేనే జెన్యూన్‌గా ఎంతమంది చూస్తున్నారని తెలిసిద్ది. లేదు అనుకోండి ఆ వ్యూస్ చూసామనుకోండి అయ్యంతే. ఎలాగుంటదంటే పెళ్లి కూతుర్లు, పెళ్లి కొడుకులు పెళ్లిలో మేకప్ ఏసుకొని, ఇంకా పొద్దున్నే మొహం కడుక్కుంటే కనిపిస్తే ఒకళ్ళనొకళ్ళు ఒక్కొక్కసారి గుర్తుపట్టరు చూసారా? అలా ఉంటదనమాట ఆ లైక్సు, ఆ వ్యూస్. అవి పెద్ద దేకం. సో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎపిసోడ్‌లోకెళ్దాం. సో, ఎలిమినేషన్ రౌండ్ అంటే సాటర్‌డే, సండే వీకెండ్ ఎపిసోడ్స్ కాబట్టి ఎలిమినేషన్ ఎపిసోడ్ అంట. సో, ఈ ఎలిమినేషన్‌లో ఫస్ట్ ఎలిమినేషన్ ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు. అప్డేట్ ప్రకారం గాయత్రి గారు ఎలిమినేట్ అవుతారు. అది సండే ఎపిసోడ్‌లో మనం చూడొచ్చు. సో, దీనికోసం అంటూ ఒక పెద్ద సెటప్ పెట్టారు. గన్ ఫైర్ పెట్టారు. హడావుడి చేశారు. వీటన్నిటికంటే ముందు మన మనోడి శాపం తగిలినట్టుంది. రామకృష్ణ శాపం. రామకృష్ణ మామ శాపం తగిలినట్టుంది శాలినికి. అక్కడి నుంచి శాలిని ఎప్పుడైతే రామకృష్ణని షటప్, షటప్ నీకు గేమ్ అర్థం కావట్లేదు. నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. నీకు టెన్షన్ పడుతున్నావు. ఏవైతే అనిందో అవన్నీ వరుసగా తగలుతా ఉన్నాయి శాలినికి. ఈరోజు టాస్క్‌లో శాలిని కంగారు పడింది, హడావుడి చేసింది. మామూలు విషయం కూడా కాదు శాలినిది. రామకృష్ణ శాపం గట్టిగానే తగిలింది. మామూలు విషయం కాదు అసలకి. ఎవరైతే యెల్లో కార్డ్స్ వచ్చినారో వాళ్ళందరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక సెటప్ పెట్టారు. దానికంటే ముందు ఇదే గేము గన్ షూట్ గేమ్ ఈళ్ళు నలుగురు ఆడారు. జడ్జెస్, హోస్ట్. మనం ఏవైతే పాయింట్స్ బయట మాట్లాడుకున్నామో, ఈ బిందు గురించి, శ్రీముఖి గురించి, అభిజిత్ గురించి, ఎస్పెషల్లీ మన నవదీప్ గురించి సేమ్ అలా ఏ పాయింట్లు మాట్లాడుకున్నట్టున్నారో సో, దాని తర్వాత వీళ్ళు ఆరుగురొచ్చారనమాట. రోహితు, అపూర్వ, గాయత్రి, రామకృష్ణ, ప్రియ, సృష్టి. సో, మొత్తం ఆరుగురు వచ్చి కూర్చున్నారు. ఈ గన్ సో, ఇప్పుడు వాళ్ళు రౌండ్ తిప్పుతారు. గన్ ఎవరి దగ్గరికొస్తే వాళ్ళు అపోజిట్ పర్సన్‌ని ఫైర్ చేయాలి. ఫైర్ చేసిన వాళ్ళు ఇంకా స్టిల్ రేస్‌లోనే ఉంటారు వాళ్ళు. అంటే లైక్ వాళ్ళు ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉన్నట్టు లెక్క. సో, ఇలా గేమ్ జరుగుతూ ఉంటది. బట్ రోహిత్ ఆహ్, నవదీప్. నవదీప్ దగ్గర ఒక కార్డ్ ఉంటది. అది మన సృష్టి పాప ఇచ్చుంటది నవదీప్‌కి కార్డ్. జాగ్రత్తగా దాచిపెట్టండి. అవసరమైనప్పుడు నాకే వాడండి అన్నట్టుగా. సో, ఆ కార్డ్‌కి ఇమ్యూనిటీ అనే పదం తగిలిచ్చారు. సో, దాని పవర్ అనమాట. అది బ్లైండ్ కార్డ్. ఇమ్యూనిటీ అనే పవర్ దానికుంటది. సో, ఇప్పుడు ఈ కార్డ్ ఎవరికివ్వాలి అని చెప్పి నవదీప్ వస్తాడనమాట. యాక్చువల్లీ ఎవరి కార్డ్ వాళ్ళకిచ్చారు. బాగీ కార్డ్ శ్రీముఖి బాగీకే ఇచ్చింది. నెక్స్ట్ కార్డ్ ఎవరిది ఉంది? ఇప్పుడు సృష్టి కార్డ్ సృష్టికే ఇచ్చారు. పాపం అమన్ కార్డ్ మాత్రం అమన్‌కివ్వకుండా వేరే వాళ్ళకిచ్చారు. మేబీ శాలినికి ఇచ్చినట్టున్నారు. ఆహ్, బిందు గారు. అదేంటది? అది అన్యాయం గదా! ఎవరి కార్డ్ వాళ్ళు కష్టపడి వాళ్ళు గెలుచుకున్నప్పుడు మరి ఎవరి కార్డ్ వాళ్ళకిచ్చేయాలి గదా! మరి శాలినికి ఇవ్వడం తప్పు గదా! పాపం అమన్ గదా! అనిపిస్తుందా లేదా? జాలి కలుగుద్దా లేదా అమన్ మీద? ఎందుకు? ఆ అబ్బాయికొక్కడికే ఎందుకు అన్యాయం? మిగిలిన వాళ్ళందరికి ఒక న్యాయమేంది. ఆ అబ్బాయికి ఒకడికే ఒక న్యాయమేంది? ఎంతవరకిది? ఐయామ్ కండించిఫైయింగ్ థిస్. తప్పు కదా అసలది? తప్పే అనిపిచ్చింది. సో, దీనికి మనోడు బిల్డప్ ఇస్తా ఉంటాడు. ఇక్కడ రోహిత్ మాట్లాడతాడు. సో, అంటే సృష్టి ఇది ఫైర్ కార్డ్ ఇమ్యూనిటీ కాబట్టి ఆహ్, ప్రియాని అడుగుతాడు. సో, ప్రియాని అడిగితే నేను ఇంకా బాగా ఆడుతున్నాను. మంచిగా పాయింట్లు పెడుతున్నాను. అది పెడుతున్నాను అంటే అలా పెడుతుంటే నువ్వు ఇక్కడ డేంజర్‌లోకి ఎందుకొచ్చి కూర్చుంటావు?
అని చెప్పి మరి నవదీప్ అంటాడు. సో, దాని తర్వాత గాయత్రి నేనేమైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. ఏం చేసినా అలాగే ఉంటది నాది. నా గేమ్ నేను ఆడుతున్నానంటే, నీ గేమ్ నువ్వు ఆడుకో అంటాడు. దాని తర్వాత రామకృష్ణ. అది కన్‌ఫ్యూజ్ అయ్యాను. దాని తర్వాత నేను గేమ్స్ గెలిచాను కదా! మళ్ళీ ఏదైతే ఫేకు, రియల్ గేమ్‌ని ఆడాను గదా! మరి గేమ్స్ పెట్టినప్పుడు ఆడకుండా ఇంకేం జేత్తావు? గేమ్ ఆడాలి కదా నువ్వు అంటాడు. దాని తర్వాత రోహిత్. ఇది నాకు యాక్చువల్లీ ఈ డేంజర్‌లో నేను ఉంది. బికాస్ ఆఫ్ నేనేదో పెద్దగా గేమ్స్ ఓడిపోయో, పర్ఫార్మెన్స్ చేయకో కాదు. చిన్నపాటి ఫౌల్ జరగడం వల్ల అది కూడా అన్‌ఇంటెన్షనల్‌గా జరిగిన ఫౌల్ వల్ల నాకిదొచ్చింది. సో, కాబట్టి నేను అందులో దట్టు నేను డబుల్ స్టార్స్ గెలుచుకున్నాను. నాకు తెలిసి నేను దీనికి డేంజర్ జోన్‌లో ఉండడానికి అన్‌డిజర్వ్ కాదు. ఆ కార్డ్ తీసుకోవడానికి నేను డిజర్వ్ అని చెప్పి మనోడంటాడు. సో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సృష్టి గూడా అది నేను గెలుచుకున్న కార్డు. సో, నేను నిన్న దాంట్లో చిన్నపాటి కొంచెం జరిగింది గానీ, ఓవరాల్‌గా నేను బానే ఆడుతున్నాను. సో, అది నాకివ్వాల్సిందని ఆవిడంటది. సో, నీ కార్డే గదా! అని ఆయనంటాడు. అపూర్వ దగ్గరికొచ్చేసరికి నేనంతా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాను. నేను గేమ్స్ అన్నీ బానే ఆడుతున్నాను. నాకు రాని గేమ్స్ గూడా అంటే లైక్ మెన్ తోటి గూడా ఈక్వల్‌గా నేనే గేమ్ ఆడుతున్నాను. నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను. 10% ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాను. నా కంఫర్ట్ జోన్ దాటి మరీ ఆడుతున్నాను అని చెప్పి ఈవిడంటది. అక్కడ కూర్చున్న కంటెస్టెంట్స్‌ని అడిగినప్పుడు బాగీ వాళ్ళేమంటే సృష్టికే ఇవ్వాలంటాడు. చరణ్ ఒచ్చి రోహిత్ నా ఫ్రెండ్ అంటాడు కాబట్టి సో, రోహిత్‌కే ఇవ్వాలి. ఎందుకో చరణ్, రోహిత్ భజన చేస్తున్నాడు నాకర్థం కావట్లే. అంటే వీళ్ళందరికీ తెలుసు కదా! అప్‌డేట్‌లు, తర్వాత షూట్‌లు, మధ్యలో టెలికాస్ట్‌లు, బయట సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది. ఇదంతా తెలుసు కాబట్టి మేబీ రోహిత్ తోటి ఉంటే బెటర్ అని అనుకుంటున్నాడేమో. ఇలా అనుకోవడం వల్ల ఏమైద్దంటే ఇండివిడ్యువాలిటీ కోల్పోతారు. సో, రోహిత్ అంటుండడం వల్ల. అంత అవసరం లేదేమో అనిపించింది. సృష్టి కార్డ్ సృష్టికి ఇచ్చేస్తే పోయిద్దని ఒక మాట చెప్తే ఒక పని అయిపోద్ది కదా! వెంటనే ఇంకో క్వెషన్ పడకుండా ఉంటది కదా! సో, మళ్ళీ అనవసరంగా ఆ క్వెషన్ వచ్చుద్ది. సో, దాని తర్వాత వచ్చేసరికి శాలిని కూడా అందరూ బానే ఆడుతున్నారు. సో, సృష్టి కార్డ్ సృష్టికే ఇవ్వాలన్నట్టు మాట్లాడతారు. మిథిలేష్ ఎందుకంటే శాలిని ఫ్రెండ్ కదా! మళ్ళీ రోహిత్ పేరు చెప్పిందనుకో అక్కడ సృష్టి ఆడి నుంచి యేసుకుంటది. మిథిలేష్ చాలా క్లారిటీగా చెప్తారు. ఇద్దరు ఓకే. బట్ శాలిని గారు నిన్న పర్ఫార్మెన్స్ తప్పితే సృష్టి గారిది మిగిలిందంతా ఓకే కాబట్టి సో, సృష్టి గారు సృష్టికే ఇవ్వాలి అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. సో, మనోడు తీసుకెళ్ళి సృష్టి గారు సృష్టికే ఇస్తూ వాళ్ళందరూ ఏంటి ఇద్దరు పేర్లు మాత్రమే చెప్పారు. మిగిలిన వాళ్ళు అసలు ఆటలో లేరా అన్నట్టు మాట్లాడతారనమాట. నిజంగా కనీసం వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇమ్యూనిటీ అని కూడా ఎవ్వరు కోరుకోవట్ల. ఎందుకంటే వాళ్ళిద్దరే స్ట్రాంగ్. వీళ్ళు నలుగురిలోంచి ఎవరు ఎలిమినేట్ అయిపోయినా మనకు ఒకళ్ళు తగ్గుతారు కదన్న థాట్‌లోనే వాళ్ళు ఉంటారు ఆబ్వియస్‌లీ. కాబట్టి సృష్టి గాడు సృష్టికే ఇస్తాడు. ఇదంతా డ్రామా కాకపోతే నవదీపు సృష్టి కార్డ్ వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాడా? అంతుందా నవదీప్‌కి? అంత ధైర్యం ఉందంటారా? మీరు చెప్పండి. ఇంకేమన్నా ఉందా? చాందిని చౌదరి నుంచి మెసేజ్ వచ్చిద్ది నవదీప్‌కి. ఏమనుకుంటారో నువ్వు ఎలా ఇస్తావు కార్డ్ అని. సో, నవదీప్ ఆవిడ కార్డ్ ఆవిడకే ఇత్తారు ఖచ్చితంగా. కాకపోతే చిన్నపాటి డ్రామా నడిచిందంతే. సో, దాని తర్వాత ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిద్ది. సృష్టికి ఇమ్యూనిటీ వచ్చిద్ది. మిగిలిన 5 మెంబర్స్ తోటి గేమ్ స్టార్ట్ అయిద్ది. గన్ ఎవరి దగ్గరకొస్తే వాళ్ళు ఆపోజిట్ పర్సన్‌ని ఎవరో ఒకరిని చూసి ఎయిమ్ చేయాలి. సో, ఎయిమ్ చేసి వాళ్ళకి చెప్పాలనమాట. ఇప్పుడు అది రోహిత్ అపూర్వాని షూట్ చేస్తాడు. సో, అపూర్వ అనే పర్సన్ గేమ్‌లో అంటే లైక్ ఆవిడెప్పుడు ఒక జోన్‌లోనే ఉంటది. అండ్ తన ఎక్స్‌క్యూజెస్ చెప్తూ ఉంటది. ఆ మెన్ను, వుమెను అది ఇది అని మాట్లాడుతూ ఉంటది తప్పితే అండ్ ఆవిడ మీద ఆవిడకి పెద్ద నమ్మకం ఉండదు. ఏదో ఆడానని ఆవిడ 100% ఇచ్చానని ఆవిడ అనుకుంటుంటది కదా! అది గేమ్ వైస్ చూసుకుంటే ఆవిడిచ్చిన 100% గేమ్‌కి 50% మాత్రమే ఇచ్చింది. అంతే తప్పితే ఆవిడ టూ మచ్‌గా గేమ్ ఆడింది పెద్దగా ఏమీ లేదు అని మనోడంటాడు. సో, ఆవిడ కూడా తిరిగి కౌంటర్ ఏచుద్ది. సో, ఫైనల్‌గా ఆవిడ బయటికెళ్ళిపోద్దనమాట. అండ్ తర్వాత నవదీప్ వచ్చి ఆ ప్లేస్‌లో కూర్చుంటాడు ఊరకనే తమాషాకి. సో, దాని తర్వాత వచ్చరికి ప్రియాకొచ్చిద్ది. ప్రియా రోహిత్‌ని షూట్ చేసుద్ది. సో, షూట్ చేసి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుద్ది, రోహిత్ అసలు మాట్లాడట్లేదు, ఏం లేదు. ఫస్ట్‌లో మనందరం చూసాం కదా! తర్వాత జడ్జెస్ అందరూ కలిసి కొంచెం పుష్ ఇస్తే అప్పుడు మాట్లాడాడు అని చెప్పి అంటే ఆవిడ బయటకొచ్చి చూసుంటది కదా! షోస్ ఇవన్నీ చూసుంటది, అప్డేట్‌లన్నీ చూసుంటది. ఈ బయట రివ్యూస్ అన్నీ చూసుంటది. అండ్ ఆవిడకి కూడా ఒక ఒపీనియన్ ఉంటది. సో, అన్నీ కలిపి రోహిత్‌కి పుష్ ఇవ్వటం వల్ల రోహిత్ ఈ ప్లేస్‌లో ఉన్నాడు ఇప్పుడు అన్నట్టుగా చెప్పుద్దనమాట. ఇది ఫస్ట్ పాయింట్. సో, సెకండ్ వచ్చేసరికి వోకల్. సో, రోహిత్ అస్సలు మాట్లాడట్లేదు. ఎప్పుడు కూడా మనం ఏదైనా బలవంతం చేస్తే తప్పితే తను ఎప్పుడు మాట్లాడడు. తన ఒపీనియన్ ఎప్పుడు తను చాలా 100% పెట్టడు అక్కడ అనేది కూడా ఉంది. సో, నిన్న కూడా సేమ్ బాగి ఇదే పాయింట్ చెప్పింది మనోడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి రూల్స్ బ్రేక్ చేశాడు. అందుకనే కదా మనోడికి డేంజర్ పెట్టింది. సో, ఇవే నా 3 పాయింట్లు అని చెప్పి చెప్పుద్ది. సో, దాని తర్వాత రోహిత్ డిఫెన్స్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి రోహిత్ మాట్లాడట్లేదు. నాకు పుష్ ఇచ్చారు ఏదో అంటున్నారు కదా! సో, నా గేమ్ నేను ఆడుతూనే వచ్చా. నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడంత అని చెప్పాడు. సో, దాని తర్వాత ఏదైతే మీరు రూల్స్ బ్రేక్ చేసారో అది ఇది అంటున్నారో అది నేను బ్రేక్ చేయంది కాదు. అది జస్ట్ అదేదో
టచ్ అయిందది. దాని తర్వాత నాకు నవదీప్ సార్ చెప్పిన తర్వాత నేనసలు ఎప్పుడు దాని తర్వాత నుంచి పట్టుకోలేదు. ఆ గేమ్ తర్వాత నుంచి ప్రతి గేమ్ కూడా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాను. అందుకనే నాకిక్కడ 2 స్టార్స్ వచ్చాయి. మీరిప్పటికి కూడా చాలా ధైర్యంగా చెప్పట్లేదు. అందరూ కూడా ఏదో చెప్తున్నారు తప్పితే, ఆవిడ కార్డు అది ఇది అని చెప్పి ఏదో మీరొక జోన్‌లో మాట్లాడుతున్నారు తప్పితే, ఓపెన్‌గా వచ్చి ఆ అబ్బాయి నాకు స్ట్రాంగు. అందుకని నేను ఆ అబ్బాయిని తీసేయాలనుకుంటున్నాను. నాకు కాంపిటేటరు. చాలా స్ట్రాంగ్‌గా గేమ్ ఆడతాడు అని చెప్తుంటే మీకు సెల్యూట్ చేస్తూనుండే నేను. బట్ మీరిలా మాట్లాడడం అనేది నాకంత కరెక్ట్‌గా అనిపించట్లేదు అని చెప్తాడు. అండ్ నేను అన్ని గేమ్స్ గెలిచాను. చాలా గేమ్స్ గెలిచాను అని గూడా మనోడు చెప్తాడు. నేను ప్రూవ్ చేసుకున్నాను లీడర్‌గా కూడా అని మనోడు అంటాడు. సో, దాని తర్వాత ఇంకా ప్రియాతోటి శ్రీముఖి గట్టిగా మాట్లాడుద్ది. ప్రియా వన్ థింగ్ క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ జడ్జెస్ రోహిత్ నాయుడుకి మాత్రమే పుష్ ఇవ్వలేదు. జడ్జెస్ హేమంత్‌కి పుష్ ఇచ్చారు. జడ్జెస్ ఆహ్, శాలినికి పుష్ ఇచ్చారు. జడ్జెస్ ఆహ్, చరణ్‌కి పుష్ ఇచ్చారు. జడ్జెస్ ప్రియాకి కూడా పుష్ ఇచ్చారు. ఇక్కడ జడ్జెస్ పుష్ అదంతా ఏం లేదు. సో, అది నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి శ్రీముఖి చెప్పిందనమాట. ఆ మాట చాలా గట్టిగానే మాట్లాడింది శ్రీముఖి. సో, దాని తర్వాత మళ్ళీ రామకృష్ణ. సో, రామకృష్ణ ఈసారి గాయత్రిని. ఆ టాప్ 15కి అసలు మీరు సెలెక్ట్ అవుతారు అనుకోలేదంటారు. ఇదంతా జస్ట్ వీళ్ళంతా బయట చూసొచ్చారు. అంటే లైక్ మేబీ ఒకళ్ళ ఆడిషన్ లోపల జరుగుతున్నప్పుడు బయట వీళ్ళందరూ ఉంటారు గానీ సేమ్ ప్లేస్‌లో కూర్చోరు గాబట్టి, ఇదంతా రామకృష్ణ వీళ్ళందరూ బయట చూసొచ్చిన మాటలు, రివ్యూయర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అక్కడికెళ్ళి చెప్తున్నట్టున్నారు. మేబీ ఏమన్నా రివ్యూయర్స్ తోటి ఏమన్నా ముందు మాట్లాడుకొనున్నారో ఏమో తెలీదు గానీ, అసలు సెలెక్ట్ అవుతారని మీరు అనుకోలేదు. జడ్జెస్ మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసారో తెలియట్లేదు అన్నట్టు మాట్లాడతాడు. షాక్. ఆల్రెడీ ముందు ఒక పాయింట్ జెప్పింది. పుష్ ఇయ్యట్లేదు అది ఇది అని. అంటే జడ్జెస్‌ని బ్లేమ్ చేయొద్దు. జడ్జెస్‌ని టార్గెట్ చేయొద్దు అన్న థాట్‌లోనే చెప్పింది శ్రీముఖి. కట్ చేస్తే మళ్ళీ అగైన్ ఇంకొక జడ్జెస్ మీద ఇంకొక పాయింట్ వేస్తారు మళ్ళీ. అసలు నువ్వెలా సెలెక్ట్ అయ్యావో తెలియట్లేదు అన్నాడు. సో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు మనీష్ వచ్చినప్పుడు గూడా ఇది గూడా గేము అది ఇది నాకు ఛాన్స్ రాలేదు. అది ఇది అన్న సంథింగ్ ఏదో మాట్లాడావు. ఇక్కడ అండ్ నీకు ఛాన్స్‌లు ఎవరికీ రావు ఇక్కడ. మనం తెచ్చుకోవాలా. మనం కష్టపడితేనే ఛాన్స్‌లొస్తాయి. అందరికి అవకాశాలొస్తాయి. ఛాన్సులు రావాలి అది ఇది అని చెప్తే కుదరదు. అండ్ మీరు చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు అన్నట్టు మనోడు మాట్లాడాడు. దానికి ఆవిడ రివర్స్ కౌంటర్ వస్తుంది. నువ్వు జడ్జెస్ నీ తీర్పునే నువ్వు తప్పు పడతావా? వాళ్ళ జడ్జిమెంట్‌నే ఎలా మాట్లాడతావసలు? నేను బానే ఆడుతున్నాను. నేను క్లారిటీగానే ఉన్నాను. నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. నువ్వు గేమ్‌లో కన్‌ఫ్యూజ్ అవుతావేమో గానీ నాకు క్లారిటీ ఉంది అన్నట్టు ఈవిడ మాట్లాడుద్ది. సో, దాని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇంక అక్కడ ప్రియాంక, ఆర్‌కే వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. గన్ అక్కడ పెట్టేస్తారు. బజర్ మోగిద్ది. సో, ఇక్కడ బజర్ మోగినప్పుడు ఒక్క సెకను మనోడు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కొస్తాడు. ప్రియా గూడా ఒక్క సెకన్ ముందుకెళ్ళి ఆ గన్ పిక్ చేసుద్ది. సో, పిక్ చేసినప్పుడు ఆబ్వియస్‌లీ మనోడు తీసుకోవాలా లేదా అంటే మీరు ఏమన్నా అంటారేమోనని అన్నా నాకు తెలీదన్నా అని చెప్పి కొంచెం అమాయకమైన ఫేస్ పెడతారిక్కడ. ఇక్కడేంటి డేర్ చేస్తేనే ఏదైనా రివార్డ్ దొరుకుద్ది. సో, రిస్క్ చేస్తే రివార్డ్ ఉంటది. రిస్క్ చేయకపోతే రివార్డ్ ఉండదు. సో, ఆ గన్ తీసేసుకొని ఉండాల్సింది. ఏది జరిగితే అది. ఎందుకు నాకు గుర్తొచ్చిందంటే, సీజన్ 5లో అనుకుంటాను. సన్నీ గూడా 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక కప్ కింద ఒక కేక్ పెట్టుంటే కేక్ తినేస్తాడు ఏదైతే అది అయిందిలే అని. దాని తర్వాత అతనికేం గాలా. తినేసాడు ఆ కేక్‌ని. అది జస్ట్ పెట్టినట్టున్నారు. అది త చా దాని చుట్టూ చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఏదైతే అదే నేను చూసుకుంటాలే అన్నాడు ఫైనల్‌గా. అది అది గుర్తొచ్చింది. వెంటనే మనోడు నెక్స్ట్ కట్ చేస్తే సన్నీ వచ్చాడు. నాకది అనిపిచ్చింది. సో, అలాగే రిస్క్ చేసుండాల్సిందేమో అని అనిపిచ్చింది రామకృష్ణ. ఇక్కడే అంటే 10 సెకండ్స్ లేట్ అంటారు చూసారా? రామకృష్ణ ఇదే ప్రాబ్లమ్. అంటే మనోడు ఆలోచించి ముందు, వెనక ఇవన్నీ చుట్టుపక్కల ఆలోచించి ఏదో ఒక పాయింట్‌లో డేర్ చెయ్యాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నట్టుగా డేర్ చేయాలి. ఆ అమ్మాయి తీసుకుంది, డేర్ చేసింది. ఎందుకంటే అక్కడ ఇంకొక ఆప్షన్ లేదు. అక్కడ ఎవ్వరు లేదు. నిన్నెవరు తీసుకోమన్నారంటే అక్కడ బజర్ మోగింది. నేను కన్విన్స్ చేయగలగాలి తర్వాత తీసుకున్న తర్వాత. సో, ఆ అమ్మాయి కన్విన్స్ చేసగలుగుతాను అన్న నమ్మకంతోటి ఆ అమ్మాయి తీసుకుంది. ఆబ్వియస్‌లీ మనోడిని షూట్ చేసింది. ఇంక అక్కడ మనోడు డిఫెండ్ చేయడానికి కూడా ఏముండదు. నువ్వే గదా! అన్నప్పుడు ఇంక మనోడే కాబట్టి సో, మనోడు డేంజర్ జోన్‌లో ఉంటారు. ఆ అమ్మాయి సేఫ్ అయిపోయింది. ఆ అమ్మాయితో పాటు సృష్టి కూడా సేఫ్ అయిపోయారు. వీళ్ళిద్దరు సేఫ్. ఇంకా మిగిలిన నలుగురు డేంజర్ జోన్‌లోనే ఉంటారనమాట. సో, దాని తర్వాత మన విజయ్ సన్నీ ఎంట్రీ ఇస్తాడు. విజయ్ సన్నీ ఎంట్రీ చాలా గట్టిగానే ఇస్తాడు. ఆ డాన్సు, ఆ పాటలు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. జోష్ ఉంటది కాబట్టి మనోడొస్తే. అదే జోష్ అక్కడ మెయింటైన్ చేస్తాడు. అందరితో మాట్లాడతాడు. సో, దాని తర్వాత ఈ పులిహోర ట్రాక్ గురించి కాసేపు నడుచుతా ఉంటది. అమ్మ చరణ్ పక్కన కూర్చుంటాడు. దాని తర్వాత మాట్లాడుతా ఉంటాడు. దాని తర్వాత అమ్మను వీళ్ళతోటి మాట్లాడుతుంటాడు. పువ్వు వేరే వాళ్ళే తెంపేస్తారు. సంథింగ్ ఏదో ఈ క్రింజ్ అంతా మాట్లాడతాడు. చాలా చిరాకుగా అనిపిస్తది. ఇంకా విజే సన్నీ కాబట్టి ఇంకా ఆ మాత్రం ఆ లెవెల్‌లో చేయకపోతే వేస్ట్. ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రీచ్ అయ్యాడు విజయ్ సన్నీ. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ అయితే చూపెట్టాడు.
దాని తర్వాత ఇంకా శాలినిని పిలిపిస్తాడనమాట. అమను, శాలిని వీళ్ళిద్దరి మధ్య పులిహోర ట్రాక్‌ది. ఇక్కడ శాలిని ఉంది తప్పు, అమన్‌ది ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి సిగ్గుపడతా ఉంటది. మేబీ ఆ అబ్బాయి మాటలకి ఈ అమ్మాయి సిగ్గుపడుతుందా? లేకుంటే వేరే చోట సిగ్గుపడింది. ఆ ఫ్రేములు తీసుకొచ్చి ఇక్కడికేసి మనకు చూపెడుతున్నారో తెలీదు గానీ ఎడిటర్ మాయ. ఇప్పుడు ఈళ్ళిద్దరిని పిలిచి సో, మనోడు విజయ్ సన్ని ఆవిడతో డాన్స్ ఏత్తా ఉంటాడు. ఇక్కడ బాగా అనిపించింది ఏందంటే అమన్ అది నా పిల్లరా అంటాడు. అది నా పిల్లనో సంథింగ్ అన్నా అనకుండా అది నా పిల్లరా అది ఇది అంటాడు. అండ్ విజయ్ సన్నీ, సోహెల్ వీళ్ళందరికీ గూడా తెలుసు. మాట్లాడుకుంటా ఉంటారు. హోటల్స్ గూడా మనోడి హోటల్‌కి వీళ్ళెళ్లారు. వీడి హోటల్‌కి మనోడెళ్ళినట్టున్నారు. విజయ్ సన్నీ గూడా ఏదో పెట్టినట్టున్నారు గదా! అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ అమన్ గూడా తెలిసుండొచ్చు. ఇక్కడ అమన్ పేరు చెప్పలేదు కాబట్టి రేపొద్దున అమన్ ఫోటోలు తీసుకో విజయ్ సన్నీకి అమన్ తెలుసు. ఫోటోస్ అది ఇది రచ్చుంటదేమో. అండ్ కళ్యాణ్ పడాలది జరిగిన తర్వాత మేబీ విజయ్ సన్నీ అందుకనే మళ్ళీ మనకెందుకులే మన ఫోటోలు గూడా వస్తాయని అనుకున్నాడో, అప్పటికే అది టెలికాస్ట్ అయ్యుండుంటే. అందుకని జెప్పి మేబీ తీసుకోలేదో అమన్‌ని తెలీదు గానీ, సో, అమన్నయితే తీసుకోలేదు. దాని తర్వాత ఆహ్, సో, ఎవరికైతే గోల్డెన్ స్టార్స్ వచ్చుంటాయో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ వాళ్ళ నలుగురు ఎవరైతే ఉంటారో, ఆ నలుగురిని లేపుతాడు. సో, రోహిత్, సృష్టి, శాలిని, రాజకుమారి. సో, ఈ నలుగురు మనోడిని ఇంప్రెస్ చేయాలనమాట. మనోడిని ఇంప్రెస్ చేయాలన్నప్పుడు ఫస్ట్ శాలిని. సో, శాలిని వచ్చి మనోడిని ఎత్తుకుంటాను నిన్ను. మీ బరువు నేను మోస్తా అని చెప్పి ఎత్తుకుంటదనమాట శాలిని. సో, దాని తర్వాత రాజకుమారి వచ్చిద్ది. ఈవిడకి బోర్ కొట్టదబ్బా! ఈవిడ సేమ్ రొటీన్ ఇదే కొడతా ఉంటది. అదే డైలాగ్ చెప్పుద్ది. అదే మాటలు. ఈవిడ టోన్ కూడా సేమ్ టోన్ అదే మాట్లాడుతా ఉంటది. అదే వాయిస్ పెద్ద పెద్దగా అరుస్తా. ఈవిడ నార్మల్‌గా మాట్లాడినా అదే వాయిస్‌తో మాట్లాడుతుంది. ఈవిడ పాయింట్లు పెట్టినా అదే వాయిస్‌తో మాట్లాడుతుంది. అంటే లైక్ సేమ్ టోన్ అగ్రెసివ్ టోనే ఎళ్తా ఉంది. అది మేబీ ఆవిడకి తెలిసింది అదేనేమో. సో, ఆవిడది చేసింది. నాకైతే అది మొనాటనీ వచ్చేసింది కాబట్టి అండ్ అది ఓకే అన్నట్టు వాళ్ళకి గూడా జరుంటే చచ్చిపోయేవాడిని కదా! సంథింగ్ ఏదో మీమ్ ఏసినట్టున్నారు. ఆవిడదయిపోయింది. దాని తర్వాత రోహిత్ డాన్స్. రోహిత్ డబుల్ స్టార్ వచ్చాయి కాబట్టి ఇంకేదైనా కొంచెం జోష్‌తో కావాలన్నప్పుడు డాన్స్. రోహిత్, అపూర్వ డాన్స్. అస్సలు అపూర్వని మెచ్చుకోవాలి నిజంగా ఇక్కడ. ఎందుకంటే మనోడే షూట్ చేసాడు. ఆ కసి, ఆ కోపం అమ్మాయిలో ఉంటది. ఖచ్చితంగా అండ్ ఎందుకంటే ఆ అమ్మాయి ఒక 'శోభా శెట్టి', ఒక 'యష్మి' ఒక 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 'మాధురి' లాస్ట్ సీజన్‌లో లేకుంటే ఒక 'మాధురి' కాదు. ఆవిడ పేరేంది 'శ్రీజ' ఇలాంటోళ్ళందరిని మిక్సీలో ఏసి గంట సేపు తిప్పితే వచ్చిన ప్రొడక్ట్ ఆవిడ. ఆవిడ అంతా అసలు ఆర్గ్యుమెంట్ పెట్టుకోమంటే గంట పెట్టుకుంటది. కూర్చోటి ఆడే. "ఏయ్! కూర్చోరా బయ్ మాట్లాడుకుందాం" అంటది. టాస్కుల దగ్గరికొచ్చేసరికి కొంచెం తటపడాయిస్తది గానీ, ఆర్గ్యుమెంట్ దగ్గరికొచ్చేసరికి ఇప్పుడు జడ్జెస్ ఆవిడని ఆపుతున్నారు. కంట్రోల్ చేస్తున్నారు ఆవిడని. అదే ఆవిడకి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనా అమ్మో! మనుషులు చెవుల్లోకొచ్చి కూడా మాట్లాడొద్దు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటది ఆ అమ్మాయి. నామినేషన్స్ పొర్రపాటున ఆ అమ్మాయి హౌస్‌లో ఉంటే మాత్రం ఏ రోజు చూడకపోయినా గానీ, నామినేషన్స్ రోజు మాత్రం ఆ అమ్మాయిని చూడొచ్చు. ఆ అమ్మాయే కనిపిచ్చుద్ది. కొన్ని రోజులు ఆ అమ్మాయే వినిపిచ్చుద్ది గూడా నామినేషన్స్‌లో. ఆ రేంజ్. సో, అలాంటి అమ్మాయి రోహిత్‌తోటి డాన్స్ అంటే అది మామూలు విషయం కాదు. బట్ బాగేశారు. అంటే రోహిత్‌లో కూడా ఇదొక టాలెంట్ ఉందా అని. ఎందుకంటే అభిజిత్ ఇలాంటి వాటికి మనోడు షై ఫీల్ అవుతాడు. మనం అభిజిత్‌తోనే కంపేర్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్‌లీ అభిజిత్ షై ఫీల్ అవుతాడు. ఎందుకంటే జస్ట్ ఇంత ఫస్ట్ స్టార్టింగ్‌లో జరిగిన ఆ గన్ గేమ్‌లోనే అభిజిత్ ఏం పాయింట్ చేయలేదు. సో, అలాంటివన్నీ అభిజిత్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపిచ్చడు. మనోడు కొంచెం గట్టిగానే డాన్స్ ఏసాడు. లాస్ట్‌లో అమ్మాయిని హగ్ చేసుకోవడం అమ్మో! మామూలోడు కాదనుకున్న. కథలు మామూలులేవు అనిపించింది. ఇప్పుడు అడగొచ్చు. అన్న ఇప్పుడు నీకిది పులిహోరగా అనిపించలేదా? అమ్మంది మాత్రం పులిహోర ట్రాక్ అనిపించింది. మరి ఇది మాత్రం నీకు పులిహోర అనిపించలేదా? ఇది నీకేమన్నా బిర్యానీలాగా అనిపించిందా? ఇప్పుడు ఎలా మాట్లాడుతావు? దీన్ని మాత్రం లేపుతున్నావు అని మీరంటే అది క్రింజీ. ఇది టాస్క్. అది బలవంతం. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఇది నేను చెప్పదలుచుకుంది. ఓకేనా? నెక్స్టొచ్చేసరికి ఇంకా నెక్స్ట్ 'సృష్టి' వచ్చింది. సో, 'సృష్టికి' కూడా డాన్స్ ఏసింది. ఇంకొంచెం బెటర్ సాంగ్ పెట్టుండుంటే మేబీ మంచిగా ఆ అమ్మాయి కూడా యేసుండేదేమో. పాట అంతగా సెట్ కాలేదనిపించింది. సాంగ్ సూపర్ సాంగ్ 'కళ్యాణ్' గారిది. బట్ ఆ సిట్యుయేషన్‌కి మేబీ సెట్ కాలేదేమో అనిపించింది. అంటే లైక్ ఇంకా అర్థమైపోయింది. 'శాలినిని' తీసుకున్నారు. నెక్స్ట్ మన 'రోహిత్.' సో, 'శాలిని', 'రోహిత్' ఆ గేము, బాల్ అటు జరుపుతుండాలి. బ్రిక్స్ ఇటు పెడుతుండాల. కూల్‌గా, కామ్‌గా ఏదో అరటి చెట్టుకి అంటు కడుతున్నట్టుగా చాలా జాగ్రత్తగా, నీట్‌గా, కామ్ అండ్ కంపోజర్ తోటి ఒక టవర్ పెట్టాడు. దాంతోటి ఇంక బాల్‌తో అటు ఇటు ఇట్లా యేసుకుంటూ ఉంటారు గదా! అమ్మాయిలు, అబ్బాయిలు బాల్స్ అట్లా ఇట్లా. అట్లా యేసుకుంటా ఆడాడంతే సింపుల్‌గా. ఆ పిల్ల కంగారు మామూలు కంగారు కూడా గాదు.
అసలు టెన్షన్ పడిపోతా ఉంది. ఏదో అంటే లైక్ రోహిత్‌ని ఓడించాలి అన్న పాయింట్‌లో అమ్మాయి గేమ్ ఆడుతుంది. మనోడు చాలా సింపుల్‌గా నేను గెలవాలి. గెలిచేసాం ఆల్రెడీ. గెలుస్తాము అన్న నమ్మకంతో అబ్బాయి చాలా కామ్ అండ్ కంపోజర్‌తో గేమ్ ఆడాడు. ఇక్కడ ఇదే ప్రాబ్లమ్. నువ్వు జనరల్‌గా నార్మల్‌గా గేమ్ ఆడుంటే నీ ఫైటింగ్ స్పిరిట్, నీ ఎఫర్ట్స్ కనిపిచ్చేవి. చూసేవాళ్ళు ఆడియన్స్. బట్ నువ్వు అతన్ని ఓడించాలన్న థాట్‌లో కంగారు పడిపోయి నీ గేమ్‌ని నువ్వే పాడు చేసుకుంటూ గలబాగా ఆడేసావు నువ్వు. రామకృష్ణ ఏదైతే అనిందో అదే జరిగింది ఫైనల్‌గా. రామకృష్ణ కన్‌ఫ్యూజ్ అవ్వడం కాదు. ఈ అమ్మాయి కన్‌ఫ్యూజ్ అయింది. గేమ్ ఎలా ఆడాలో తెలియక. సో, ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలి అంటే అసలు శాలినికి కొంచెం కష్టం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకుంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయి. ఓటింగ్‌లో కూడా దీని మీద ఎఫెక్ట్ పడతది శాలినికి కూడా. హౌస్‌లోకెళ్ళడానికి కూడా శాలినికి కొంచెం రిస్క్ ఉంటది. కనిపిస్తా ఉంది రిస్క్. కాకపోతే ఏంటంటే రాజకుమారి ఫేడ్ ఔట్ అయిపోయింది అట్ ప్రెజెంట్. సో, కాబట్టి ఈ పులిహోర ట్రాక్‌లో ఇవి కూడా శాలిని ఓకే చెప్పుద్ది. ఎలా అయితే మనకి స్క్రీన్ ప్రెజెన్స్ వస్తుంది కదా! అన్న థాట్‌లో ఈవిడ కూడా ఉంటది. సో, ఆ టాస్క్ రోహిత్ గెలుస్తాడు. అది బ్లైండ్ కార్డ్ అనమాట. విజయ్ సన్నీ కూడా ఒక పవర్ కార్డ్ ఇస్తే అది బ్లైండ్ కార్డ్. సో, బ్లైండ్ కార్డ్ అన్నప్పుడు ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా! మరి ఎవరికిస్తా అన్నప్పుడు ఇదయ్యా పిక్ ఆఫ్ ద ఎపిసోడ్, పిక్ ఆఫ్ ద డే అసలది మామూలు విషయం కాదు. తీసుకెళ్ళి అభిజిత్‌కి ఈ ద్రోణాచార్యుడికి అర్జునుడు ఎలా అయితే గిఫ్ట్ ఇచ్చినట్టు అలా ఇచ్చాడనమాట. అంతే గదా! లేకుంటే ద్రోణాచార్యుడికి ఏకలవ్య శిష్యుడు ఉంటాడు గదా! ఆయన బొటన వేలు ఇచ్చినట్టు తీసుకెళ్ళి అట్లా కూర్చొని అలా ఇచ్చాడు. సో, ఫస్ట్ కంపారిజనే బావుంటది. ఎందుకంటే ద్రోణాచార్యుడు ఇతన్ని నమ్మాడు, ఇతన్ని లేపాలనుకున్నాడు, ఇతన్ని లేపాడు, జనాలకి పరిచయం చేయాలనుకున్నాడు. అభిజిత్ పరిచయం చేశాడు రోహిత్‌ని మనందరికీ. రోహిత్ అంటే ఏంటో తెలిసిందంటే మనందరికీ ఈరోజు రోహిత్ లాంటి ఒక సెన్సిబుల్ కంటెస్టెంట్ హౌస్‌లోకి వెళ్తున్నాడు అని చెప్పి మనం కొంచెం రిలాక్స్‌గా ఉంటున్నామంటే కారణం బికాస్ ఆఫ్ అభిజిత్. అభిజిత్ చేతిలోకెళ్ళి తీసుకెళ్ళి పెట్టాడయ్యా! అది మాత్రం ద బెస్ట్ అనిపించింది. ఎందుకంటే పాపం ఇప్పటిదాకా అభిజిత్ చేతిలో ఎవరు కార్డ్ పెట్టలేదు. సో, మనోడు తీసుకెళ్ళి పెట్టాడు బ్లైండ్ కార్డ్. అండ్ నవదీప్ కూడా ఒక మాట అంటాడు. సరైన సమయంలో సరైన వ్యక్తికి ఎలాంటి సిట్యుయేషన్‌లో కార్డ్ రావాలో అలాంటి కార్డ్ వచ్చింది అన్నట్టు మనోడు కూడా చెప్తాడు. అది బాగా అనిపించింది. సో, దాని తర్వాత తనూజ గారు ఎంటర్ అవుతారు. సో, తనూజ గారు ఎంటర్ అవుతారు. ఆ పార్ట్ టైమర్స్ షోకి 4 ఎపిసోడ్‌లు పెట్టినట్టున్నారు. ఎవ్రీ ఫ్రైడే ఎపిసోడ్స్ వస్తాయనుకుంటా. ఇంకా చూడలేదు. చూసి దాని గురించి కూడా రివ్యూ ఇద్దాం. అసలు ఎలా ఉంది? ఏంటి? ఆ ఎపిసోడ్స్ అని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. తనూజ ఫ్యాన్స్ ఎవరైనా ఉండుంటే. మరి తనూజ గారు చాలా ఎక్కువ సేపు మాట్లాడారని చెప్పి తెలిసింది. బట్ చాలా వరకు కట్ చేశారు. అది ఓన్లీ జస్ట్ అలా చూపెట్టారు. ఆవిడ ఏదైతే ఒక మాట చెప్పాలనుకుందో ఆవిడ చాలా బలంగా ఒక మాట చెప్పిందయ్యా. ఏంటి? మీరు ఎందుకంటే ఈవిడ కూడా కామనర్స్ కోసం ఈవిడ స్టాండ్ తీసుకుంది. చాలా గట్టిగా జడ్జెస్‌ని క్వెషన్ చేసింది ఈవిడ. అంటే లైక్ ఒక థర్డ్ పర్సన్ కింద ఏదో సిట్యుయేషన్‌కి సంబంధించినట్టు ఒక క్వెషన్ చేసింది. దాని గురించి మనం మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ. బట్ ఈవిడ అక్కడికొచ్చి ఇప్పుడు మీరు కామనర్స్ అంటారేంది? వీళ్ళు టీవీలో కూడా కనిపిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ అని చెప్పింది. చాలా గట్టిగా బలంగా చెప్పింది ఆవిడ. సో, మీరు మీలాగుండండి. మీ గేమ్ మీరు ఆడండి. మీరు ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యండి. ఒకవేళ చేయలేకపోయినా కూడా పర్లేదు. మీరు మీలాగైతే ఉండండి. ఏది కూడా ఫోర్స్‌ఫుల్‌గా మీరు తెచ్చి పెట్టుకొని ఏది చెయ్యొద్దు అన్నట్టు ఒక మంచి హింటే ఇచ్చింది అక్కడ. సో, తనుజ గారు వెళ్ళిపోయారు. అండ్ ర్యాపో కూడా ఉంది. బానే ఇంటరాక్ట్ అయ్యారు కంటెస్టెంట్స్ తోటి అని తెలిసింది గానీ, బట్ అక్కడ చూపించలా చాలా ఫాస్ట్‌గా. సో, దాని తర్వాత మన ప్రియాంక జైన్ గారొచ్చారు. ద టాప్ 5 కంటెస్టెంట్ సీజన్ 7లో మంచి కంటెస్టెంట్. బాగా ఆడేది. బాగా ఆడింది కూడా. మంచి కంటెస్టెంట్. సో, ఈవిడ వచ్చిద్దనమాట. ఇప్పుడు ఈవిడకి ప్రపోజ్ చేయాల. అబ్బాయిలు ఇది కూడా క్రింజే. ఇది కూడా చాలా తట్టుకోవడం చాలా కష్టం. ఫస్ట్ రామకృష్ణ వచ్చాడు. ఏదో నవరసాల్లో ఏదో ఒక రసం తీసుకొచ్చాడు. ఆవిడ మీద పోసాడు. అది ఆవిడకి ఎక్కలేదు. దాని తర్వాత హేమంత్ వస్తాడు. ఈ పిల్ల బచ్చా, ఆవిడ పెద్దావిడ అన్నట్టు వాళ్ళు బిహేవియర్ ఉంటదనమాట. ఫైనల్‌గా అక్క అనిపిచ్చారు తర్వాత. అలా ఉంటది. చరణ్ వస్తాడు. కవిత చెప్తాడు. మిమ్మల్ని ఇక్కడ చెప్తాడయ్యా చరణ. మిమ్మల్ని నేను మోయినాబాద్‌లో ఫస్ట్ కలిసాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కలుస్తున్నాము. మన కలీగ్ ఏదో సంథింగ్ చెప్తాడు. మోయినాబాద్‌లో గెలిచాడంట. మోయినాబాద్‌లో ఎందుకు గెలిచారు? మోయినాబాద్‌లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షూ జరిగింది. అది జరిగింది కదా! మనందరికి తెలుసు కదా! ఆ షూట్. అక్కడ శ్రీముఖి హోస్ట్. ఇంకెవ్వరు లేరు శ్రీముఖి తప్పితే. అక్కడ గెలిచాడంటే మనోడు అది స్క్రిప్టెడ్ షో. ఓకే. మనోడెళ్లి అక్కడ గెలిచాడంటే శ్రీముఖియే. సో, శ్రీముఖియే మనోడిని లేపుతుంది. సో, శ్రీముఖికి మనోడికి బాగా క్లోజ్. ఎంత పని చేసావయ్యా కళ్యాణ్ పడాలా నిజంగా. తప్పు చేసావయ్యా గెలిచి. నువ్వు గెలవటం వలన ఒక కామనరు 0 సెలబ్రిటీస్‌తో వచ్చి అదే ఫాలోవర్స్‌తో వచ్చి గెలిచాడు.
నాయాల్ది మనోళ్ళు కూడా తీసుకెళ్దాం అని చెప్పి రికమెండేషన్ల మీద రికమెండేషన్లు గట్టిగా తవ్వితే ఆ 15 మందిలో ఇంకొక 12 మంది దాకా రికమెండేషన్లు కనిపిస్తా ఉంటారు మనకి. గట్టిగా మనం తవ్వితే ఏదో ఒక సోర్స్ నుంచి కనిపిస్తారు మనకి. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు 'కళ్యాణ్ పడాల'. నిజంగా 'అగ్నిపరీక్ష 2కి' అసలు అక్కడ చూస్తే ఎవరు కామనర్స్‌గానే కనిపించరు. అందరికి ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి. ఎవరికొకరు తెలుసు. హైలైట్ ఏం తెలుసా? అది ఓటింగ్ అనాలిసిస్‌లో మాట్లాడుకుందాం. బావుంటది ఆ పాయింట్. రాసి పెట్టుకుంటా. సో, దాని తర్వాత నెక్స్ట్ అమన్ కూడా మాట్లాడతాడు. ఓకే. మాట్లాడతాడు. దాని తర్వాత మన 'బాహుబలి', 'బల్లాల్ దేవ' ఇద్దరు వస్తారు. మిథిలేష్ ప్రపోజ్ చేస్తాడు. దీపక్ ప్రపోజ్ చేస్తాడు. దీపక్ ప్రపోజ్ చేసిన దాంట్లో నిన్ను తలెత్తుకునేలాగా చేస్తాను సంథింగ్ అలా మాట్లాడతారు. సో, దీపక్‌కి ఛాన్స్ ఇస్తారు. సో, దీపక్ ఇంకొకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. లేడీస్‌లో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆడేసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోకూడదు. డేంజర్‌లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోకూడదు. అక్కడ ఆడిందెవరు? శాలిని. డేంజర్‌లో ఉందెవరు? అపూర్వ, గాయత్రి. సో, ఇంకా మిగిలిందెవరు? సృష్టి, భాగి, ప్రియా గూడా ఆడిందా? సో, ప్రియా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఆవిడ ఉంది రాజ్‌కుమారి. సో, వీళ్ళని తీసుకోవాలి. సో, మరి వీళ్ళని తీసుకోవాలి అన్నప్పుడు మనోడు భాగి నిన్న ఏడ్చింది కదా! సో, చెయ్యి బాలేక తన ఫిజికల్‌గా ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇదని. అందుకని భాగికి ఛాన్స్ ఇద్దాం అంటాడు. ఫస్ట్ తను గెలవడానికి ఒక సోర్సు కావాలి. అది అటు ఇటు అయినా కూడా మన అమ్మాయిలతో ఓడిపోతే పరువు పోకూడదు అన్న థాట్ మనోడికి ఉంటది కాబట్టి భాగిని తీసుకుందాం. భాగి ఈ పాయింట్ చెప్పి తీసుకుందాం అనుకున్నాడు. ఆ పాయింట్ చెప్పడం అనేది కొంచెం గుర్తుపెట్టుకొని ఆ మూవ్‌మెంట్‌లో తెలివిగా చేయడం అనేది అది కొంచెం స్మార్ట్‌నెస్ కింద మనం తీసుకోవాలి. ఇద్దరు ఆడతారు. బట్ భాగి ఫిజికల్ గేమ్ అయితే ఆడలేదేమో ఇంకొక పర్సన్ సెలెక్ట్ చేసుకోమంటే సృష్టిని సెలెక్ట్ చేసుకుంటాడు అగైన్. అది ఆట సింపుల్ ఆట. భాగి కూడా ఆడిద్ది. సో, కాబట్టి అటు ఇటు పరిగెత్తుకుంటూ ఎళ్లి కింద ఒక టైల్స్ లాంటిది పెడతారు. వాళ్ళు చెప్పిన కలర్‌లో పరిగెత్తుకుంటూ ఎళ్లి అక్కడ ముందు ఏదైనా పెట్టుంటారు యానిమల్స్ బొమ్మలు. ఆ బొమ్మలు తీసుకొచ్చి వాళ్ళ టబ్‌లో ఏసుకోవాలి. యునానిమస్ విన్నర్ దీపక్. మనోడు 2 అడుగులేస్తే ఆ టబ్ దగ్గరికెళ్తాడు. ఈమె 4, 5 అడుగులేయాల. 2 అడుగులేస్తాడు. గట్టిగా జంప్ చేస్తే ఒక్క అడుగులోనే ఎళ్ళిపోవచ్చు కూడా ఆడికి మనోడు. ఆ హైట్‌కి. సో, కాబట్టి మనోడు యునానిమస్ విన్నర్ అవుతాడు. మనోడికి ఒక కార్డ్ వచ్చిద్దనమాట. ఆహ్, బెం గాయత్రి ఏం కార్డ్ అది? బెంచ్ కార్డా? టాస్క్ విన్నర్ దీపక్. బెంచే టీమ్. సో, మనోడికి ఈ కార్డ్ ఇస్తది ప్రియాంక. సో, ఈ కార్డ్ మనోడి దగ్గర ఉంటదనమాట. ఓవరాల్‌గా ఇది ఎపిసోడ్. సో, దీపక్ విన్నర్ అవుతాడు. ఇక్కడ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అలాంటిది ఏముండదు. డేంజర్ జోన్‌లో ఉన్న వాళ్ళకి యెల్లో కార్డ్ ఇవ్వటం ఉండదు. ఎందుకంటే ఇది ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి, రేపు ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ జరుగుద్ది కాబట్టి, వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి ఇలాంటివి ఏమీ ఉండవు. సో, కాబట్టి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వలేదు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చుంటే ఇంకొకరితో మనోడు తగిలించుకునేవాడు ఖచ్చితంగా. ఎవరు? రోహిత్. ఇదంతా రోహిత్‌కి బాగా అలవాటయిపోయినట్టుంది తగిలించుకోవడం. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద. గేమ్ మాత్రం బాగా ఆడుతున్నాడబ్బా! టాస్క్‌లు బాగా ఆడుతున్నాడు. అమ్మాయిలతో కూడా బానే మాట్లాడుతున్నాడు. అవసరమైతే గొడవ పెట్టుకోగలుగుతాడు. అవసరమైతే పులిహోర కూడా కలపగలుగుతాడు. ట్రాక్ నడిపించగలుగుతాడు. ఎందుకో ఇప్పటికి కూడా చాలా గట్టిగా కొట్టేస్తా ఉంది. రోహిత్, వర్షిని మధ్య చిన్నపాటి ట్రాక్ నడుస్తుద్దేమోనని డౌట్. బాగా కొడుతుంది సిక్స్ సెన్స్. చూడాలి మరి ఏం జరుగుద్ది ఏంటనేది. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. జై హింద్.